ఎక్కడికన్నా బయటికెళ్తున్నామంటే మా రిషి గాడికి అసలు ఎంత ఆనందం అంటే మేమెవ్వరం రాకుండానే వాడక్కడే వెళ్ళి ముందుగానే నుంచున్నాడు. అది కాక ప్రతిసారి మున్నాగాడే ముందు కూర్చుంటున్నాడు. ఈసారి నేను కూర్చుంటా అని చెప్పి కూర్చున్నాడు. మా వాళ్ళని బయటికి తీసుకొచ్చామంటే వచ్చిన దగ్గర నుంచి ఇంటికెళ్లే లోపు ఏదో ఒక విషయంలో అసలు వీళ్ళని ఎందుకు తీసుకొచ్చాంరా బాబు అనుకునేలా చేస్తారు. మరి ఇలాంటి పిల్లల్ని తీసుకొని మేము వండర్లాకి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళు మేము చెప్పిన మాట విన్నారా లేదా అన్నది, మేము అక్కడ ఎలా ఎంజాయ్ చేసామన్నది మొత్తం లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. మా చెల్లి ఇంట్లో ఉన్న పప్పుండలు అయ్యైతే తీసుకొచ్చింది. ఇంట్లో ఉన్న ఇటు కూడా తింటలేదు కదా, దారిలోనే తింటారులే అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత వాటర్ లోకి వెళ్ళాలంటే వేరే డ్రెస్ కోడ్ ఉంటది కాబట్టి ఇంకా మా అందరికైతే తీసుకెళ్లాము. మా రిషి గాడికి పెట్టడం మర్చిపోయాను. ఇంకా రిషి గాడి కోసం కొంటున్నాము. మా రిషి గాడిని షార్ట్ టీ షర్ట్ తీసుకోమంటే లేదు నాకు నైట్ ప్యాంటే కావాలని చెప్పి అడిగాడు. ఇంకా మా వాడి సైజు దొరకడం కొంచెం కష్టమే అయింది. టీ షర్ట్ వెంటనే దొరికింది కానీ నైట్ ప్యాంటే ఉంటే పెద్ద సైజు లేదంటే చిన్న సైజు కరెక్ట్ సైజ్ అన్నదే దొరకలేదు. తర్వాత మొబైల్ కవర్ కొని ఇంకా లోపలికైతే వెళ్ళాము. చెప్పాను కదా అక్కడ ఏం జరిగింది అన్నది లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తానని. కొంచెం లేట్ అయినా సరే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఈ లోపు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దే.